चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। గత రెండు రోజులుగా ఎమ్మెల్యే గారు కాలేజ్ విషయంలో ధర్నా చేస్తా ఉంటే ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నా విధంగా అంటే సరైన సమాధానం చెప్పలేదు. అది ఎంతసేపు ఉన్నా కూడా తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ముందుకు పోయినాడు, కానీ అక్కడ ధర్నా చేసిన వాళ్ళకి ఏ విధంగా కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజాలు చెప్పాలి ఏదైనా ఉన్నా, ఎందుకంటే ఏదున్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీ తెచ్చిన ఘనత మాది ఉందని చెప్పేసి కూడా ఎక్కువగా చెప్తా ఉన్నాం. ఆయన ఏమన్నాడంటే చుట్టూ భూములు బంధువులు ఆయన కొనుగోలు చేశాను, ఒక్క సెంట్ ఉన్నా కూడా ఆ భూమి నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, మా బంధువులు ఉన్నా రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పేసి ఒకటి. రెండో అబద్ధం ఏమంటే మెడికల్ కాలేజీ కట్టలేననే పరిస్థితి, చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ద్వారా కట్టించి ప్రజల సేవ అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రైవేట్ పరం చేయొద్దండి, ప్రభుత్వం ద్వారా నడపండి అని చెప్పేసి రెండోటి చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశమే మీ కూటమి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయాలు బాగా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఆయన ఓర్పులేనితనం కనపడతా ఉంది. ఎవరు మాట్లాడినారు, డీలర్ల విషయంలో ఎవరు మాట్లాడినారు, వీల్డ్ అసిస్టెంట్ విషయంలో ఎవరు మాట్లాడినారు, హుకుం జారీ చేస్తావా నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అంటే ఏంది? ఏమి కాయగూరలు అమ్మకపోయినారా ఏమన్నా మార్కెట్లో? ఏదున్నా ప్రజలు గౌరవించేది వేసుకోవాలి. ఫస్ట్ మీరంతా కూడా వదిలేదు. కలెక్టర్ పర్మిషన్ తెచ్చి ఆ డీలర్లంతా కూడా మళ్ళీ ఓపెన్ చేసుకుని ఏం చేస్తావు? ఇంతకిన్నా దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా? నిన్న మాట్లాడుతూ నా గురించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, ఏమున్నా చేసుకో, రౌడీ షీట్ ఓపెన్ చెయ్యి, నీ దమ్ముంటే చెయ్యి. నువ్వేం మాట్లాడతావా? నువ్వు మాట్లాడేది ఏదున్నా కూడా నీతిగా నిజాయితీగా ప్రజలకి ఓటేసి గెలిపించిన తర్వాత వాళ్ళకి గౌరవం ఇచ్చి నేనేం చేస్తానని చెప్పుకో. 24 గంటలు మాజీ ఎమ్మెల్యే దోపిడీదారుడు, మాజీ ఎమ్మెల్యే దుర్మార్గుడు, మాజీ ఎమ్మెల్యే ఇది, నీకింటే దుర్మార్గుడు నీకింటే దోపిడీదారుడు ఎవరు ఉన్నారా? ఎందుకు చెప్తాను దోపిడీదారుడు తెలుసా నీకు? ఏ విషయంలో దోపిడీ చేసినావో తెలుసా? నీకు అంత కప్పం కట్టాలి. ఇప్పుడు రాజు గద కప్పం కట్టినట్లా, రాజు షాపులు వస్తే కప్పం కట్టాలా, ఎన్ఏ చేస్తే కప్పం కట్టాలా, రిజిస్టర్ ఆఫీస్లో కప్పం కట్టాలా, తర్వాత కాంట్రాక్ట్లో కప్పం కట్టాలా. అన్ని రకాలుగా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా నువ్వు దోపిడీ చేస్తా ఉన్నావు. నేను ఎప్పుడు కూడా ఇంత చెడ్డ పేరు 6 నెలలు ఎప్పుడు తెచ్చుకోలే. ఎందుకంటే పుకార్లు జల్లి షికారు అవుతుందంట. అట్లా మా మీద అనవసరంగా కొంతమంది ఆరోపణలు చేశారు కాబట్టి ఏమి చేయకపోయినా అనుభవిస్తాం మేమంతా కూడా. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, అంతేగాని 24 గంటలు నా గురించి జపం చేసుకుంటూ నువ్వు చెప్పినా ప్రజలు నమ్మరు. ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడని చెప్పేసి కూడా అందరికి తెలుసు. ఏదో నా అదృష్టం బాగా ఓడిపోయినాను, నీవేదో నీ గొప్పతనం అనుకుంటున్నావు. ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి కాబట్టి నాకు వచ్చిన ఓట్లు నాకు వచ్చినాయి. 72,000 73,000 నాకు వచ్చాయి. పోయినసారి ఎంత వచ్చింది అంత వచ్చింది. నీవు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎంత రావాలో అంత వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం. మీరు 3 కూటమి కలిసింది కాబట్టి ఏదో గెలిచాం అనుకోవడం జరుగుతూ ఉంది అంతే. మన పోతావు విజయవాడలో మాట్లాడతావు దుర్మార్గుడు. నేను అడుగుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు నిన్నే. ఇంత దుర్మార్గంగా నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను క్వశ్చన్ వేస్తే నీది వదిలేసి మళ్ళీ పక్కదావ పట్టించావు. ఏదన్నా నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏందనుకుంటున్నావు నువ్వు? ముఖ్యమంత్రిని పట్టుకొని నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఏందనుకుంటున్నాను? ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు ఊరికే ఉంటారేమో, మేమే బాధపడతాను, పార్టీ వాళ్ళైనా కూడా మేము బాధపడతా ఉన్నాం. ఈ విధంగా మాట్లాడచ్చా లేదని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం.
ఎందుకు కానీ కూటమి ఊరుక ఉన్నారని కూడా నేను అడుగుతా ఉన్నాను. అంటే అంత పెద్ద 14 ఏళ్ళు పరిపాలించాలని మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించాలని పట్టుకొని నేను చెప్తే కూటమి చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పినట్లే. అంటే నువ్వు తింటే చంద్రబాబు నాయుడు తిన్నట్లేనా? నువ్వు పండుకుంటే ఆయన పండుకున్నట్లేనా? పవన్ కళ్యాణ్ అంతేనా? నువ్వు చెప్పిందే చెప్తే పవన్ కళ్యాణ్ చెప్తే చెప్పినట్లేనా నువ్వు? అంటే తింటే తిన్నట్లా, పండుకుంటే పండుకున్నట్లా. నువ్వు హుకుం చేరి చేసి అందరినీ దోచుకుంటుంటే కూడా ఇవన్నీ వాళ్ళకి సంబంధమా? ఏం మాట్లాడుతావు నువ్వు అసలుకి? దోపిడీ చేసినాక అందరూ పెట్టావు, రిజిస్టర్ ఆఫీస్ ఒకరు పెట్టావు, రెవెన్యూ ఆఫీస్ ఒకరు పెట్టావు, ఊర్లో ప్రచారం చేస్తున్నావు. ఒక పక్క భీముడి పేదోడికి వేసింటే భీముడి దోపిడీ చేసి అమ్ముతా ఉన్నావు, ఓ పక్క గర్స అమ్ముతా ఉన్నావు. అవి చాలుగా అందరు కప్పం కొట్టాలంటావా నువ్వు? బైపాస్ రోడ్ కాంట్రాక్ట్లు ఎందుకు బైపాస్ రోడ్ నిలబెట్టినావు 100 రోజులు? ఎప్పుడో పూర్తిగా దగ్గర పడతా ఉన్నది. అందులో నెల 2 నెలలు నిలబెట్టి ఈ కప్పం పెట్టినాక నువ్వు మొదలు పెట్టిస్తావా? కాంప్లెక్స్ ఎందుకు పెట్టినావు? ఏ విషయంలో బిల్లులు కాకుండా చేసి పెండింగ్ పెడతావు నీకు ఇకపోతే? ఏమిది నీ దౌర్జన్యం? ఏమిటి ఆదంలో? నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఆదంలో దౌర్జన్యం చేస్తావా? ఇంత దౌర్జన్యమే అనేది మమ్మల్ని దౌర్జన్య పనులు అంటావా? ఏదైనా మీ కుటుంబం వాళ్ళు ఏమని చెప్తారు నా మీద ఏమో, కానీ ప్రజలు చెప్పే పరిస్థితిలో లేరు. అది గమనించుకోవాలని చెప్పి నిన్న అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇంత దౌర్జన్యాలు చేస్తున్నావు అని చెప్పేసి నేను చేయలేదు అప్పుడు చేశాడని చెప్పి మాట దేవుడు అన్న ఒక్కరోజు చెప్పాను. ఏ రోజు కూడా మేము ఎవరు కూడా మాట్లాడలే. ఏది కూడా మేము ఎప్పుడు కూడా వినయంగా విధేయత పనిచేసినాం మేము. సరే నా దృష్టిలో ఓడిపోయిన అంతవరకే, కానీ ఏ విధంగా కూడా ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా దౌర్జన్యాలు చేయలే. బలం ఉందని చెప్పేసి మేము దౌర్జన్యాలు చేయలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నువ్వు బాగా ఆలోచన చేయి. ఇలాంటి మాటలు మాట్లాడి నేర్చుకోవచ్చు. నీకంటే దుర్మార్గుడు నీచుడు ఎవరు లేదు. నువ్వు అనుకుంటున్నావేమో మేము నీ తాట ఆబ్జెక్టులు భయపడే పరిస్థితి లేదు. ఇంతమందిని చూసినాం మేము నీ అట్లా వాళ్ళు. ఏదో ఇప్పుడిప్పుడు ఎమ్మెల్యే అయిపోయి నేను గొప్పతనం అనుకుంటున్నాం. మేము 3 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఓడిపోయినా కూడా బాధపడలే మేము. ఏదో నీ గొప్పతనం నీకు ఉంటుందేమో, నీ వరకే పెట్టుకోవాలి. ఎవరు ప్రజలు కూడా నీ గొప్పతనం చూసి ఆనందపడేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి కూడా నువ్వు తెలుసుకోవాలి. మేము ఇష్టానుసారంగా మాట్లాడుకుంటుంటే చూస్తుంటావు, ఊరుకుంటామంటావా? ఎందుకంటే మేము అన్నీ వదులుకొని ప్రజాసేవలు ఉంటూ ఎదిగే కొద్ది వదగాలంటే వదిలిపోయినాం. ఒక చేతకాంతనంగానే అనుకోవద్దు. నువ్వు ఏదన్నా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా మాట్లాడేది నేర్చుకో. నువ్వు నా జపం చేయకపోతే నీకు మనగా లేదని నాకు తెలుసు. ఏదన్నా ఇలాంటివన్నీ వదిలేసి ఆదోని ఏం డెవలప్మెంట్ చేయాలి? ఉండేవి 4 తీసుకోరాదు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా నీకు. మెడికల్ కాలేజ్ పూర్తి చేయి, తర్వాత ఈదిగా డబ్బులు తీసుకోరా. కాలేజీ తెచ్చాను, కాలేజీకి బిల్డింగ్ కట్టి అటో నగరం మాట ఇచ్చాను, నేను చేయలేదా ఈసారి వస్తే చేస్తాను అనుకుంటే అది కాలేదు కాబట్టి నువ్వు చెయ్యి. ఇకపోతే అన్ని రకాలుగా ఏదైనా ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ డబ్బులు తీసుకొచ్చి 30 కోట్లు తీసుకొచ్చి చెయ్యి. అందరితో మంచిగా ఉండు. అంతేగాని నువ్వు హుకుములు చేసి ఆదోళనలో భయపడేవాడు ఒకళ్ళు లేరు. అది బాగా గమనించుకో. నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్లో నాకు వదిలేయాలి అంటే భయపడి పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు వదిలేయాలంటే డీలర్ పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు. ఏదన్నా కూడా ఎవరు నీ దానికి ఎవరు ఏదో ఆడ పబ్లిక్ ఉంటే మాత్రం ఏదో గొప్పగా మాట్లాడి నేను గొప్ప అనుకుంటున్నావు. నీవేమనేది నాకు బాగా తెలుసు. ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. నువ్వేం చేసావు ఆ రోజు? ప్రభాకర్ కింద మీద పడేసి కొడితే ఏం చేస్తాడు? అదే చంద్రబాబు నాయుడు తండ్రి. ఇవేమన్నా ఉంటే అది చూపించుకో. మా ముందుగా చూపించారు. ఎందుకంటే మేము నిదానంగా ప్రజలకి ఒదిగి పనిచేస్తా ఉన్నాం. మేము ప్రజలకి ఎప్పుడు సేవకులు పనిచేసాం, కానీ నేను అహంకారంతో పనిచేయాలి. ఎవరిని బెదిరియలే. ఎవరు కూడా నేను ఏ రోజు కూడా హుకుం జారీ చేయలే. నాకు ఇవి తెచ్చేయాలా, రియల్ ఎస్టేట్లు తెచ్చేయాలా, బ్రాండ్ షాపులు తెచ్చేయాలా, ఎన్ఏ చేస్తే తెచ్చేయాలా, లేకపోతే కాంట్రాక్టులు తెచ్చేయాలా అనేది నీ దందాలు బాగుంటే దందాలు పెట్టుకో, పర్వాలే. మేము ఏ రోజు కూడా అలాంటి సమస్య ఆదోళనలో తీసుకురాబోం ఇంకా ముందు కూడా అని చెప్పేసి కూడా నేను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని అడిగితే నీకు వస్తే అడిగితే నువ్వు చెప్పుకో. మా గురించి ఎందుకు ఏమాట్లాడినావు అనేది కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలంత అమాయకులు అనుకోవద్దు. నువ్వు
ఏది చెప్తే వింటారులే అని చెప్పేసి. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు ఆయన పరిపాలనలోన 10,35,000 కోట్లు అప్పు చేయలే. 4 లక్షలు ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేశాడు. ఆయన చేసిన దాన్ని అప్పు కట్టుకుంటా 3 లక్షల చిల్లర చేశాడు. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, నాడు నేడు స్కూళ్ళు, హాస్పిటల్ బాగా చేస్తూ, అందరు దాదాపుగా 1,00,000 సచివాలయాలు ఏర్పాటు చేసి, తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించి నీతిగా న్యాయంగా పరిపాలిస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా ఆయన ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా కూడా ప్రజల మీద మరువేసి బాధ్యత వేసి సంపాదించుకోవడం అనుకోని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలే. ఈరోజు బాధుడు, కరెంట్ ఛార్జీలు బాధుడు, ఇవన్నీ ఉన్నాయి గమనించుకొని దీని మీద శ్రద్ధ పెట్టాడు. కానీ ఏ రకంగా కూడా ప్రజలు నమ్మదారులు అని చెప్పి విశ్వాసానికి మాట్లాడితే, సరే నీ టైం ఉంది నువ్వు మాట్లాడుతుంటా, నా టైం వచ్చినప్పుడు ఇంకా అనుకుంటున్నాను. ఎందుకు మా టైం వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు బాగా. ఎందుకంటే ఈరోజు ఉందని చెప్పి నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉంది కదా, చేసుకో. ఏం పెట్టిస్తావు, ఎన్ని కేసులు పెట్టించుకో. ఇంతవరకు చరిత్రలో ఒక కేసు లేదు నా మీద, ఒక కేసు. ఎప్పుడు ఆ విధంగా మేము ఎప్పుడు కూడా చేయలే. ఈరోజు అందుకే 3 సార్లు గెలిపించారు. అంతేగాని ఏ రకంగా కూడా కావాలని చెప్పొచ్చు కదా. నేను ఒకటి అడుగుతా ఉన్నా అనమాట. కొత్తారు మిల్లు వర్కర్లకంతా న్యాయం చేసినాం 700 మందికి. ఇంకేమైనా మిగిలిన కూడా ఇస్తాం మేము. వాళ్ళు ఏదో మెప్పించి వాళ్ళు తీసుకొచ్చి ఆదోళన వర్కర్లకంతా డబ్బులు ఇప్పిస్తే వాళ్ళకంతా కలిసి 10 కోట్లు లేదు. నువ్వు డిమాండ్ చేస్తావు, ఎన్నే చేసుకోవడానికి అడ్డుపడతావు. 5 కోట్లు డిమాండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పినారు స్వయంగా. మన వర్కర్లంతా దాదాపు 700 మందికి 800 మందికి 10 కోట్లు ఇస్తే నీకు ఒక్కరికే నీకు భయపడి 5 కోట్లు ఇవ్వాలా? ఇంకా 5 ఏళ్ళు కానీ ఏమవుతుంది? ఇవన్నీ దోపిడీ అన్నీ తెలుసు. అందరు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఏం చేస్తున్నాం అనేది తెలుసు. మన పోయి స్వామినాథన్ అనే ఆయన అరుమైన కాంట్రాక్ట్, పెద్ద కాంట్రాక్ట్, ఆయన పోయి ఆయన స్థలాన్ని కబ్జా చేసే చూస్తారా? నీవేం చేసావు? నీ అంచెలతోన ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయమని చెప్పినావు. నీవే రికమెండ్ చేసావు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయమని. అదేదో అదృష్టం కొద్దీ ఏదో స్థలం ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చి స్పందించినాడు కాబట్టి మిగిలిపోయింది. ఆదోన్లో మార్పు కోరినట్లు నువ్వు మార్పు బాగా చేస్తున్నావు. ఆదోన్ ప్రజలకి ఏమైనా కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదున్నా ఈసారి ఈ విధంగా దుర్మార్గం మాట్లాడితే సహించలేదని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఇష్టానుసారం మాట్లాడి తినేవాడు ఎవరు లేడు. ఇప్పుడు నేను జరుగుతుందని చేసుకో, నాది వచ్చినప్పుడు నేనేమైనా చూపిస్తాను, నేనేమనేది. అంతేగాని ఏదైనా ఉంటే మంచి పని చెయ్యి, సపోర్ట్ చేస్తాం. డెవలప్ చేస్తావు చెయ్యి, ఏదైనా ప్రజలకు అందిస్తావు అంది. డెవలప్మెంట్లో ఉన్న విషయం కానీ ఏదైనా ప్రజలకు అందే విషయంలో కానీ మేము అడ్డు రా, మేము మీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తాము.